బీజేపీలో కోల్డ్ వార్ మొదలైంది. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఏకంగా పెద్ద లీడర్ల మధ్య వివాదం జరుగుతుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయి ఘోర పరాజయం చవిచూశాడు. ఈ ఓటమి వెనుక పార్టీలోని అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ల మధ్య వార్ మొదలైంది. తాజాగా బండి వ్యాఖ్యలపై ఈటెల స్పందించారు. కాగా 2 రోజుల క్రితం ఈటెల మాట్లాడిన వ్యాఖ్యలకు బుధవారం బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇక బండి వ్యాఖ్యలపై ఈటెల స్పందించారు. బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుంది అన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 3వ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా గారు పిలిచి బండి నన్ను అన్నారు, సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే పేరు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాట హైదరాబాద్ లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం తగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న.